పొలిటికల్ అనలిస్ట్ కుండబద్దలు గౌతమ్. అందరికీ స్వాగతం అండి. జవహర్ గారు, మీతోనే ప్రారంభిస్తాను. రెండు అంశాలు, అంటే రెండు కలిపి కాదు, విడివిడిగానే ఒక్కొక్కటిగా మాట్లాడదాం మనం. సో ఏంటి 60 days టెన్షన్, భయపెట్టిన అనర్హత వేటితో వచ్చారు కానీ అది వర్కౌట్ కాదు అన్నట్టుగానే కనపడుతుంది. సో అది రికార్డు కాదంట. 11 minutes at 11 రెడ్డి అని చెప్పి విపరీతంగా చర్చ నడుస్తోంది. ముందుగా ఆ అంశంపై ఏమంటారు? గుడ్ మార్నింగ్ విజయ్ చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులకి శుభోదయం. ఈరోజు జగన్ భయపడ్డాడు అనేది సినిమాల్లో ఉంటుంది. అదే విధంగా భయపడే రావటం జరిగింది. అంతకుముందు కూడా మీ డిజిటల్ డిబేట్ లో కూడా మొన్ననే చెప్పాను, అతను వస్తాడు, కాగితాలు చింపేస్తాడు, బయటకు వెళ్ళిపోతాడు. గవర్నర్ ప్రసంగం శాంతం కూడా వినే ఓపిక జగన్మోహన్ రెడ్డికి లేదని చాలా స్పష్టంగా నేను 2 days బ్యాకే చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు అదే జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు అంతసేపు కూర్చొని వినేటటువంటి ఓపిక కానీ ఇంకోటి కానీ అతనికి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఏంటంటే 11 నిమిషాల లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ వీటన్నిటి గురించి కన్నా కూడా ఆయన వ్యక్తిత్వం మీద కానీ, ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి అహం మీద కానీ మనం ఒకసారి మాట్లాడదలుచుకుంటే, కేవలం అతను అటెండెన్స్ కోసం తప్ప, ఎందుకంటే మళ్ళీ తిరిగి ఎన్నికలు వస్తే, బై ఎలక్షన్ వస్తే పులివెందులతో సహా కోల్పోయే పరిస్థితి వస్తుంది. 164 కాదు, వైనాట్ 175 అని మనం అనే పరిస్థితి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా, ఈ 11 మంది గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ప్రజలతో సంబంధాలు కలిగి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఎక్కడా కూడా లేరు. వీళ్ళు పూర్తిగా గెస్ట్ హౌస్లకో లేకపోతే వీళ్ళ గృహాలకు పరిమితం అయిపోయో, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటాము, ఆ టైప్ లో వీళ్ళు అవుట్ ఆఫ్ స్కూల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక వీళ్ళు తిరిగి ఎన్నికయ్యేటటువంటి అవకాశం కానీ ఇది కానీ లేదనేది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి, ఆయనకున్న పార్టీ ఇంటెలిజెన్స్ ప్రకారం అది అయి ఉండొచ్చు. దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రాలే. ఈ రోజు రాష్ట్రంలో పునర్నిర్మాణం జరిగే సందర్భంలో, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి 2047 ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం అమరావతి నిర్మాణం కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ సంబంధించి కానీ, పోలవరం గురించి కానీ అనేక అంశాలు ఉన్నాయి. వీటి మీద ఆయన మాట్లాడొచ్చు, విమర్శించవచ్చు, తగిన జవాబులు తీసుకోవచ్చు. కానీ విడ్డూరంగా, విచిత్రంగా, మొండివాడిగా, పట్టుదలగా ఏదేదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, కనీసం 11 మంది ఎమ్మెల్యేల కంటే అవగాహన లేదనుకుంటే ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళకు, గెలిచిన వాళ్ళకు కూడా అవగాహన లేకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాం, ప్రతిపక్ష హోదాకి న్యాయం కావాలి, వీ వాంట్ జస్టిస్ అని ఆ స్లోగన్స్ ఇస్తా ఉంటే నవ్విపోదురు కాక నాకేంటి అన్నట్టుగా జగన్ పరిస్థితి కానీ ఆయన పార్టీ పరిస్థితి కానీ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 23 గెలిస్తే 4 లాక్కొని ఇంకొక ఇద్దరు లాగేస్తే చంద్రబాబు నాయుడు గారు 18 కన్నా లోపల పడిపోతే ఆయనకు కూడా ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని చెప్పినటువంటి సందర్భం ఒకసారి వాళ్ళందరూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్లే మాట్లాడి 18 కన్నా లోపల ఉంటే ప్రతిపక్ష హోదా పోతే చంద్రబాబు నాయుడు ఇచ్చే అవకాశం లేదు, ఇస్తేనే వస్తానని ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ అది కనిపిస్తుంది. అంటే ఇలా ప్రేక్షక పాత్ర ప్రజలు అందరూ చూడాల్సిందేనా ఈ రెండు తతంగాల్ని? చూడాల్సిందేనండి. ఎందుకంటే ప్రజలు ప్రేక్షకులు కాదు, ప్రజలు తీర్పరులు, జడ్జెస్. వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి ఖచ్చితంగా ఏం జరుగుతా ఉంది, ఏం జరగాల్సి ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, లేవని ఎవరం కూడా మేము రాడికల్ గా ఏదో రాత్రి స్విచ్ ఆఫ్ చేయడం, ఫ్యాన్ ఆగినట్టు, స్విచ్ ఆఫ్ చేయడం, లైట్ ఆగిపోయినట్టు మేమైతే ఆ పాలన గురించి అలా అనుకోవట్లేదు. పాలనకు సంబంధించి ఒక ప్రణాళిక వేసుకున్నాం, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. వెళ్లే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సూచనలు, సలహాలు, ప్రతిపక్షంగా విమర్శలు ఏదైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో అతనికి వచ్చిన టైం ఎంత వస్తుంది? నిన్న బిఎస్సి జరిగింది, బిఎస్సిలో వాళ్ళు ఎవరు రాకుండా మాకు ఇంత సమయం కేటాయించాలని అడిగేటటువంటి ఇది కూడా లేకుండా వాళ్ళు ఏదో అక్కడ గరిచేసి బయటికి వెళ్ళి మీడియాకి ఇస్తే, ప్రజలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదాని గెలిచినటువంటి శాసనసభలో ఉన్న వాళ్ళు, శాసన మండలిలో ఉన్న వాళ్ళు ఇచ్చేది కాదు కదా. అది ఈరోజు గవర్నర్ గారు ఇచ్చేది కాదు, స్పీకర్ గారు ఇచ్చేది కాదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చేది కాదు, మేమెవరం ఇచ్చేది కాదు. అది ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని 11కు పరిమితం చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా అనేది అర్థం పర్థం లేని వ్యాఖ్యం తప్ప, అర్థం పర్థం లేని ఆరోపణలు, అర్థం పర్థం లేని వ్యవహారం తప్ప దానికి ఉందా? గతంలో ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారిని 18 మంది లోపలికి తీసుకొస్తే ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా కుప్పం శాసనసభ్యునిగానే ఉంటాడు, కానీ మేము జాలి తెలిసి వదిలేసాం, లేకపోతే ఎవరు రావట్లేదు,
ఇవన్నీ కూడా పలికినటువంటి పలుకులు ఒకసారి గుర్తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కుప్పంలో సమస్యలు ఉన్నాయి, అదే విధంగా ఏదైతే ఆయన చెప్తున్నటువంటి పులివెందుల సమస్యలు ఉన్నాయి, రాయలసీమలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు సంబంధించి ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ విధంగా పరిష్కారం చూపించాలి, ప్రతిపక్ష నాయకుడిగా ఏ విధంగా అడ్వైజ్ చేయాలనేది ఆలోచన చేయకుండా ఓటేసిన ప్రజల